2024 ఎన్నికల నేపథ్యంలో భీమవరం రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక పక్క బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి, వైఎస్ఆర్సీపీ పోటాపోటీగా ప్రసారాలు కొనసాగిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 27వ వార్డుకు చెందిన కోడె వెంకట్ కుమారుడు, యువ నాయకుడు కోడె రాజు పెన్మెస్స రమేష్ రాజు ఆధ్వర్యంలో 400 మంది శ్రేణులు జనసేన పార్టీలోకి, నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు బండి రమేష్, వబిలిశెట్టి రామకృష్ణ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కోడె రాజు మాట్లాడుతూ, యువకుల భవిష్యత్తు మెరుగుపడాలంటే అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతోందని, భీమవరం అభివృద్ధి చెందాలంటే పులపర్తి ఆంజనేయులు తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ప్రతి ఒక్క యువకుడు సైనికుడు వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే 10 మంది పని ఒక యువకుడు చేయగలడు. ఇవాళ 300 మంది పైగా జాయిన్ అయ్యారంటే చెప్పాలి అంటే 3000 మందితో సమానం. వాళ్ళ యొక్క స్పీడు అన్నీ చూస్తే ఈ చేరికలే ఒక సూచికలాగా మనం భావించాలి. రోజుల్లో జనసేన ప్రతి అభ్యర్థిని కూడా ఆచితూచి సెలెక్ట్ చేసింది. అటువంటి సెలక్షనే అంజిబాబు గారు లాంటి ఒక ఉన్నతమైన అభ్యుదయ భావాలున్న వ్యక్తి దమ్ము మనకు ఉంటుంది. కాబట్టి అత్యధికతో పెద్ద ఆయన్ని మనం గెలిపించుకోవాలని చెప్పి యువకులు ఈసే మరెంతోమంది యువకులు ఇక్కడికి ఏం డ్రామాలు ఆడటానికి లేవు. నిన్న డ్రామా అటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి బట్ రేపు వాళ్ళకి మన సత్తా తెలియచేయాలి.